గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. స్లీపర్ క్లాస్ బస్సుల మీదన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అవి మన దేశ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు అనేటువంటి ఆజ్ఞలని జారీ చేసింది. కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా రాజస్థాన్లోని జైసల్మేర్లో 2 ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాత కర్నూలులో కూడా ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాటిని మానవ హక్కుల రక్షణకి ప్రమాదకరంగా పరిణమించాయి కాబట్టి అవి తిరగడానికి వీల్లేదు అనేటువంటి కీలక ఆదేశాల్ని జారీ చేసింది. రాజస్థాన్ కర్నూలులో జరిగినటువంటి ఈ ఘటనల నేపథ్యంలో ఈ ఆదేశాలనైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు జారీ చేసింది. అందులోనూ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ CART చేసినటువంటి దర్యాప్తుల్లో ఈ స్లీపర్ క్లాస్ బస్సులు అనేవి AIS 052 AIS 99119 అనే తప్పనిసరి భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వాటన్నిటిని ఈ స్లీపర్ క్లాస్ బస్సులు అనేవి వయలేట్ చేస్తున్నాయి అనే దాంతో పాటుగా ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ లేదు. డ్రైవర్ క్యాబిన్ సపరేట్గా ఒక క్యాబిన్ లాగా ఉంటుంది. వెనకాల ఏం జరుగుతుందో, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగిందా, ఇతర ప్రమాదాలు ఏమైనా జరిగాయా అనేది ఐడెంటిఫై చేసే పరిస్థితుల్లో డ్రైవర్ ఉండడు. అందుకని క్యాబిన్ సపరేట్గా ఉంటుంది. అది కూడా ఒక భద్రతా ప్రమాణాలు లేకుండా ఒక వయలేషన్ కింద వస్తుంది అనేది రూపకల్పన సరిగా లేదు అనే దాంతో పాటుగా స్లీపర్ బెర్తులపై తప్పుడు స్లైడర్లు అనేది ఉన్నాయి. ఆ తర్వాత అత్యవసరమైనటువంటి ద్వారాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిపడా లేవు. దీంతో పాటుగా మధ్యలో కూడా క్యాబిన్స్ మధ్యలో కూడా నడవడానికి వీలు లేకుండా అతి తక్కువ ప్లేస్ మాత్రమే ఉంటుంది అనే దాంతో NHRC తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీంట్లో ఫిర్యాదుదారులు పేర్కొన్న దాని ప్రకారం ఈ రకమైనటువంటి ప్రమాదాలు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయి. కాబట్టి బస్సు తయారీదారుల నిర్లక్ష్యం, పరిశీలన సంస్థల వైఫల్యమే దీనికి ప్రధాన కారణం అంటూ NHRC స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి ఆదేశాల్ని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి అందజేసింది. చీఫ్ సెక్రటరీలకి, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకి కూడా NHRC ఇప్పుడు కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు AIS 052 AIS 919 ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయా లేదా పర్యవేక్షించాలి. బస్సు తయారీదారులు, బాడీ బిల్డర్లు ఎలాంటి భద్రతా నిబంధనలను ఉల్లంఘించకుండా జాతీయ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనేది NHRC ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం CIRT సూచించిన భద్రతా మార్పులు తక్షణమే అమలు చేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన బస్సులన్నింటినీ రీకాల్ చేయాలి, రోడ్ల మీద తిరగకుండా చేయాలి అనేటువంటి ఆదేశాలని NHRC ఇచ్చింది. దీంతో పాటుగా భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన బస్సులను ఆమోదించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద బస్ బాడీ యూనిట్లని మార్పు చేసి ఆల్టరేషన్ చేసినటువంటి తయారీదారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేది, ప్రమాద బాధితులకి నష్టపరిహారం సహాయం ఇమ్మీడియట్గా అందించాలి అనేటువంటి ఆదేశాలని జారీ చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించని స్లీపర్ బస్సులు దేశ రోడ్లపై తిరగకూడదు అంటూ NHRC కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. నిర్మాణంలో లోపాలు, ఆమోద ప్రక్రియలో నిర్లక్ష్యం అనేది ఉంది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వీటన్నిటి వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాని వెనకాల ఇంత పెద్ద స్థాయిలో నిర్లక్ష్యం అనేది ఉంది. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది అనేటువంటి వాదనలు, వీటిని రీకాల్ చేయాలి అనేటువంటి మాటని, తక్షణం చేయాలి అనేటువంటి మాటనైతే ఇప్పుడు NHRC చెప్పింది. దీంతో పాటుగా మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వాలకి కీలకమైనటువంటి సూచనలు కూడా చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి స్లీపర్ బస్సులన్నింటినీ పక్కన పెట్టేయాలి అంటూ ఈ ఆదేశాలను అయితే జారీ చేసింది. ఆల్టరేషన్స్ అనేది జరిగాయి. అక్కడ నియంత్రించలేని స్థితిలో కూడా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేసింది. ఆల్టరేషన్తో నడపడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్టుగా నివేదికలు
ఉన్నాయి కాబట్టి బస్సు ప్రయాణాలపై ప్రజల్లో ఆందోళన అనేది నెలకొని ఉంది కాబట్టి వీటన్నిటిని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు, ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి తిప్పుతున్నారు. ట్రావెల్ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే వారి మీద చర్యలుంటాయి అనేటువంటి వ్యాఖ్యల్ని కూడా ఎన్హెచ్ఆర్సీ చేసింది. ప్రస్తుతం తిరుగుతున్నటువంటి బస్సుల్లో 50% పైగా ఈ స్లీపర్ క్లాస్ బస్సులే ఉన్నాయి. వీటి లోపలి భాగాలు అనేవి ఇరుకుగా ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అనేది కూడా బస్సుల్లో లేదు అనేది, అగ్ని ప్రమాదాలను నియంత్రించేటువంటి రక్షణ వ్యవస్థ ఉండాలి, దానికి తగ్గట్టుగా పరికరాలు ఉండాలి, అవి కూడా లేదు అనేటువంటి వ్యాఖ్యల్ని ఎన్హెచ్ఆర్సీ చేసింది. ట్రావెల్ సంస్థలు బస్సుల కండిషన్ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తనిఖీలు కూడా నిర్వహించట్లేదు అనే దాంతో పాటుగా అత్యవసర ద్వారం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్న దగ్గర కూడా సీట్లను కేటాయిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేసింది. అదనపు సీట్ల నిర్మాణంతో ప్రమాద సమయాల్లో ఇవి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి ఉపయోగం లేని విధంగా తయారవుతున్నాయి. స్లీపర్ బస్సుల అడుగు భాగంలో సరుకు నిల్వల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే నేరుగా ప్రయాణికుల మీద అవి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఆల్టరేషన్స్ చేసుకోవడం వల్ల అది కూడా ఇక్కడ ఒకవేళ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరగబోతే ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి దానికి రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకొని రావడం, అందులోనూ ఒకవేళ ఏ రాష్ట్రంలో అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందో 45 రోజుల్లో ఆ రాష్ట్రంలో కూడా ఆ బస్సులు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ ప్రక్రియ కూడా జరగట్లేదు. అట్ ది సేమ్ టైం అంతర్రాష్ట్ర వారీగా తిరుగుతున్నటువంటి బస్సుల్లో ఏ రాష్ట్రంలో కూడా ప్రాపర్గా చెక్ అనేది జరగట్లేదు కాబట్టి ఇమ్మీడియట్గా స్లీపర్ క్లాస్ బస్సులన్నింటినీ రీకాల్ చేయాలి అనేటువంటి ఎన్హెచ్ఆర్సీ మాటల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా రవాణా శాఖలు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయి. ఇమ్మీడియట్గా 50% అంటే అందులోనూ ప్రమాణాలు అసలు పాటించకపోకుండా అందులోనూ రిజిస్ట్రేషన్కి సంబంధించి నిర్లక్ష్యం అనేది కనిపిస్తోంది. వీటి నేపథ్యంలోనే ఏ మేరకు రెస్పాండ్ అవుతారు, ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి ఈ ఆదేశాల్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. గతంలో కూడా అటు వయలేషన్స్ అనేవి ఉన్నప్పటికీ, లేకపోతే ప్రమాణాలు పాటించకపోయినప్పటికీ, జాగ్రత్తలు ఎలా లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా ఊరికే వదిలేసినటువంటి యాజమాన్యాలు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇమ్మీడియట్గా వాటిని రీకాల్ చేయాలి అంటే, అది తక్షణం అమల్లోకి వస్తుంది అంటే ఈ రోజు నుంచే స్లీపర్ క్లాస్ బస్సులు అనేవి రోడ్ల మీద తిరగకూడదు. బట్ దీంతో పాటుగా ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి ఈ సీరియస్ కామెంట్స్ని, ఆదేశాలని, సూచనల్ని ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతాయి, మళ్ళీ కోర్టుకి ఏమైనా వెళ్తాయా అనేది వేచి చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు కోర్టు కూడా ఎంటర్ అయింది. అందులోనూ మానవ హక్కులకి భంగం కలుగుతోంది, వాడి ప్రాణాలకి, జీవించే హక్కుని కూడా హరించి వేస్తున్నాయి అనేటువంటి వాదనలు వినిపించినప్పుడు లాబింగ్ చేసుకుంటారా, లేకుంటే తిరిగేలా దానికి ఒకవేళ అలాంటి బస్సుల్ని తిరగాలి అనుకుంటే, వాటిని తిప్పాలి అనుకుంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ సూచించినటువంటి సూచనలకు అనుగుణంగా మోడిఫికేషన్స్ మళ్ళీ చేస్తారా, ఆల్టరేషన్స్ని తొలగిస్తారా అనేదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు వీకెండ్స్లో కావచ్చు, లేకుంటే పండగల సీజన్లో కావచ్చు, విపరీతమైనటువంటి రేట్లు, టికెట్ల రేట్లు పెంచి అటు డబ్బులు గుంజుకుంటున్నాయి, ఇటు ప్రాణాలు హరిస్తున్నాయి. వీటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం గురించి ఎన్హెచ్ఆర్సీ అయితే సూచనలు చేసింది. బట్ ఏం చేయబోతున్నారు, అందులోనూ ప్రయాణికులు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు వాటిని రీకాల్ చేయాలి, రోడ్ల మీద తిరగొద్దు అని చెప్పిన తర్వాత ప్రయాణికులు కూడా వాటిని అవాయిడ్ చేస్తారా అనేదే ఇప్పుడు చూడాల్సినటువంటి ప్రశ్న. బట్ మార్పు అనేది మనతోనే స్టార్ట్ కావాలి కాబట్టి ఎన్హెచ్ఆర్సీ ఈ నిబంధనలతో పాటుగా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైతే అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సలహాలు, సూచనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి స్లీపర్ క్లాస్ బస్సులను రీకాల్ చేయాలి అనేటువంటి ఈ సూచన, కీలకమైన ఆదేశాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.